style. Perfect. Hi friends, welcome to Shopping Cart. This is Janvi. ఈ రోజు మనం సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లోని ఈస్ట్ మారేడ్పల్లి గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. జనరల్గా పెయింటింగ్స్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. అండ్ మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎలాంటి డెకరేషన్కి అయినా సరే పెయింటింగ్తో డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. పెయింటింగ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి. హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ పెయింటింగ్స్ అండ్ ఎన్నో వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో, అవి ఎలా తయారవుతున్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ గ్యాలరీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో వినోద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆర్ట్ గ్యాలరీ స్టార్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? అసలు మీ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశారా? మేము ఇది 2004లో స్టార్ట్ చేసాము. అప్పటికి అమెచ్యూర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మన సొసైటీలో వాళ్ళకి పోషన్ లేదు. ఓకే. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేది ఫస్ట్ థాట్. సెకండ్ వచ్చి ఆర్ట్ ప్రమోట్ చేయాలనేది సెకండ్ థాట్. ఎందుకంటే ఆర్ట్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. అవును. సో జిజ్ఞాస ఉన్న వాళ్ళకి నేర్చుకునే స్కోప్ లేకుండా అయిపోయింది. ఒక వెన్యూ లేకుండా అయిపోయింది. వాళ్ళకు వెన్యూ క్రియేట్ చేయాలన్నది ఒక థాట్. థర్డ్ వచ్చేసి ఎకనామికలీ వీకర్ సెక్షన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళకి ఉపాధి క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఒకటి క్రియేట్ చేయాలన్న థాట్తోనే ఈ గన్స్ అండ్ ఆర్టిస్ట్ సిండికేట్ స్టార్ట్ చేసాము. ఆర్ట్ గ్యాలరీ ఒక ఆర్గనైజేషన్ అనగానే ఇది కమర్షియల్గా అనిపిస్తుంటుంది. అయితే ఆ కమర్షియల్ ఎలిమెంట్ని ఎలిమినేట్ చేయడానికి గురించి అనేసి నేను అందరు ఆర్టిస్ట్ది ఇది అనే ఒక ఫీలింగ్ తేయాలన్న థాట్తోని సిండికేట్ అని పెట్టాను. సో ఎవరైనా ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, దే క్యాన్ కమ్ అండ్ టేక్ షెల్టర్ ఆన్ ఇన్ దిస్ ఆర్ట్ గ్యాలరీ, గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ. ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ సెంటర్ కమ్ ఆర్ట్ గ్యాలరీ. అంటే మనకి చాలా మంది చాలా రకాల పెయింటింగ్స్ కోరుకుంటూ ఉంటారు. అండ్ ప్రత్యేకించి స్టూడెంట్స్, ఇప్పుడు కాలేజెస్, స్పెషల్ కాలేజెస్ ఉన్నాయి వీటి కోసం. సో అలాంటి స్టూడెంట్స్ ని మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంటారు? అదే మా స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకొని బయటకు వస్తారు. వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే వెన్యూస్ తెలియవు. ఇంకోటి సొసైటీలో ఏంటంటే ఒక పేరు వచ్చిన ఆర్టిస్ట్ కొంటారు తప్ప ఒక అమర్చ్యూర్ ఆర్టిస్ట్ కొనాలంటే ఎవరు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి ప్రైజ్ కావాలి. ఓ పలానా ఆర్టిస్ట్ ని మేము కొన్నాము, మంది డిస్ప్లే చేసుకున్నాం, మన ఇంట్లో ఆర్ట్ కి వాల్యూ ఇవ్వట్లేదు, జస్ట్ వేసిన అతని పేరుకు వాల్యూ ఇస్తున్నారమ్మా. అందు గురించి ఏం చేస్తానంటే ఈ ఆర్టిస్ట్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళని దీన్ని ఆర్గనైజేషన్ షేడ్లో తీసుకొచ్చేసి వాళ్ళకి ఆర్ట్ మెటీరియల్ మొత్తం ఇచ్చి వాళ్ళు వేసిన క్రియేటివ్ ఆర్ట్స్ని నేను పర్చేస్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు అమౌంట్ ఇచ్చేస్తాను. బికాస్ దే హ్యావ్ టు లీవ్. అవును. ఇక్కడ మనకి చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క స్ట్రోక్ ఉంటుందమ్మా. ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీ ప్రకారం వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ట్రెడిషనల్ ఆర్ట్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు టాంజూర్ ఆర్ట్ ఉంది. టాంజూర్ అంటే ఇట్ ఈస్ 16th century ట్రెడిషనల్ ఆర్ట్ అమ్మ. అది ఆ కాలంలో వాళ్ళు అక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఏంటంటే టెంపుల్ వాల్స్ మీద వాళ్ళు గీసిన బొమ్మల్ని దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు రీప్రొడ్యూస్ చేసి దానికి గోల్డ్ తొడుగులు వేసి ప్యూర్ 24 carats గోల్డ్ యూజ్ చేస్తాము. దాన్ని ఏంటంటే ఓ కృష్ణుడు, రాముడు, ఎవరికి ఇష్టమైన లేదు అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకుంది వెరీ ఫ్యూ. కొంతమంది దేవతల్ని మనల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మేము ఏంటంటే ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేస్తున్నాము. అయితే నా బేసిక్ థాట్ ఏంటంటే అమ్మా, ట్రెడిషనల్ ఆర్ట్స్ది ప్రతి ఒక్క ఆర్ట్కి ఒక ఆర్ట్ గ్యాలరీ ఉండాలనేది నా థాట్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో
ఎంతోమంది నేను ఎన్ఆర్ఐస్ని ఫారినర్స్ని కలిశాను. ఫారినర్స్ ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ ఆర్ట్ని వాళ్ళు ఒక ఆర్ట్ కింద తీసుకుంటారు కానీ గాడ్ ఫామ్ కింద తీసుకోరు. సో దాన్ని వెతుక్కుంటూ వచ్చి మినియేచర్ ఎక్కడ దొరుకుతుందంటే చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మధుబని ఎక్కడ దొరుకుతుందంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఒక సబ్జెక్ట్ వాళ్ళు చెప్పారంటే ఆ సబ్జెక్ట్ చేసి ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అది మన ఆర్ట్ అయినా సరే, మన సభ్యత ఏది ఉన్నా సరే, మన ట్రెడిషన్ అయినా సరే, వీ డోంట్ హ్యావ్ ద మెటీరియల్ విత్ us. సో అందు గురించి నేను ఫస్ట్ ఇది టాంజూర్ ఆర్ట్ కింద ప్రమోట్ చేయాలనేసి టాంజూర్ ఆర్ట్కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చి దీని ఒక టాంజూర్ ఆర్ట్ గ్యాలరీ కింద చేశానమ్మా. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి టాంజూర్ ఆర్ట్ అంటున్నారు. ఒక ఆర్ట్ వేయడానికి వెనుక ఎంతో కృషి ఉంటుంది అండ్ అది ఒకసారి వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళని కూడా అడిగి వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుందాం. పదండి. అదే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాధాకృష్ణులు ఉన్నారు. దీంట్లో మనకి ఇది కంప్లీట్ గోల్డ్ అండి? కంప్లీట్ 24 క్యారెట్స్ గోల్డ్. ఇది కంప్లీట్ గోల్డ్ అండ్ దీంట్లో పెయింటింగ్ ఏదైతే యూస్ చేశారో అది ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్? అది పోస్టర్ కలర్స్. పోస్టర్ కలర్స్ యూస్ చేస్తాం. దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఆయిల్ పెయింట్ కి ఎంత లైఫ్ ఉందో దీనికి అంత లైఫ్ ఉంటుంది. మోర్ దాన్ 150-200 ఇయర్స్ కూడా మీకు ఏం చెక్కు చెదరదు. ఇంకోటి ఏంటంటే కొంతకాలం గడిచినా కొద్ది దానికి యాంటిక్ వాల్యూ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయితే మేము సబ్జెక్ట్స్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు రాధాకృష్ణ అనేది ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం. రాధాకృష్ణుడి ఎన్నో టైప్స్ ఆఫ్ ఫోజెస్లో మేము సేకరిస్తాం. దాన్ని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ మన అప్రోచ్ మాది. తర్వాత కృష్ణుడు అలోన్, కృష్ణుడిది ఎన్నో సబ్జెక్ట్స్ వస్తాయి. అట్లానే బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, లడ్డు కృష్ణుడు అంటారు, ఆయనవి ఎన్నో ఉంటాయి. ఆ తిరిగా కృష్ణుడి సబ్జెక్టే మా దగ్గర ఎంత లేదన్నా 1500 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. కలెక్షన్. దాంట్లో ది బెస్ట్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని అది వాళ్ళు కస్టమర్స్ వస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మేము చేసి ఇస్తుంటాం. ఇక్కడ చేసి పెట్టాం మేము. ఉంటాయి కస్టమర్స్ కి వాళ్ళ మనసుకు నచ్చిన ఆర్ట్ ని ఏదైతే ఉంటుందో అది మీరు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. సైజ్ కూడా అట్లానే అన్నమాట, కస్టమైజ్డ్ సైజ్ అన్నమాట. ఇప్పుడు ఏదో చేసి పెట్టా మీరు తీసుకెళ్ళాలి అనేది కాదు. వాళ్ళు ఏ సైజ్ కావాల్సి వాళ్ళకి ఏ సైజ్ సూట్ అవుతుందో ఆ సైజ్ కి మేము చేసి ఇస్తాం. ప్రెజెంట్ ఈ పెయింటింగ్ మనం చూసినట్టయితే ఇది వేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? వేయడానికి ఒక 2 days పడుతుంది. అండ్ దీనికి ఎంత చార్జ్ చేస్తారండి ఈ పెయింటింగ్? అండ్ గోల్డ్ అండ్ ఆల్సో సమ్ స్టోన్స్ మిక్స్ చేశారు కదా, మిక్స్ చేస్తే ఇది ఒక 28,000 వరకు మేము ఇస్తాము. ఓహో, అది ప్రొడక్షన్ కాస్ట్ అన్నమాట. బయటికి 28,000 లో మనకి గోల్డ్ పెయింటింగ్ లభిస్తుంది అంటే ఎవరు మాత్రం వదులుకోవడానికి సిద్ధం అవుతారు. అండ్ ఇట్లాంటి ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ దొరకడమే కష్టం ఈ రోజుల్లో. ఇంత మంచి కలెక్షన్ అండ్ కృష్ణుడి పెయింటింగ్ అండ్ రాధాకృష్ణులు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అందుట్లో గోల్డ్ అండ్ ఆల్సో మంచి స్టోన్ వర్క్ వచ్చిన ఈ పెయింటింగ్ 28,000 అంటే నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి, ఇది మా స్పెషాలిటీ అమ్మా. మేము కాస్ట్ ఇస్తాము. అనేది ఒక సర్వీస్ కలియుగ దైవం కాబట్టి ఆయనకి సర్వీస్ కింద ఏంటంటే ప్రతి ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఉండాలి, వాళ్ళని బ్లెస్ చేయాలి అన్న థాట్ తోని మేము కాస్ట్ ఇస్తాం. ఓకే, సో ఈ పెయింటింగ్ పర్టికులర్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 42,000 ఉంటుందమ్మా. 42,000 లో ఇంత మంచి పెయింటింగ్ ఇస్తున్నారా? బయట 2.5 lakhs వరకు వెళ్తుంది. అవును, గోల్డ్ అనగానే బేసిక్ గా ఒక థాట్ అనేది వస్తుంది, లాక్స్ లో ఉండొచ్చు మేబీ, లేదంటే మోస్ట్ ప్రాబ్లీ లాక్స్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ 42,000 అంటే ఇట్స్ అన్బిలీవబుల్. అంటే నమ్మడానికి నమ్మశక్యంగా లేదంటారు కదా, అలా అన్నమాట. అండ్ దీంట్లో మనకి చాలా రకాల డిజైన్స్ యూస్ చేశారు కదా. అంటే స్వామి వారిని అక్కడ ఎలా అయితే అలంకరిస్తారో అన్ని అలంకరణలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏది కొన్నా గానీ ఒక ఫ్యామిలీని పోషించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మేము పీస్ రేట్ ఇచ్చి చేయిస్తున్నాం కాబట్టి ఏది ఉన్నా సరే దీని మీద వచ్చే అమౌంట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. సో ఏది కొన్నా సరే
మా పుణ్యం పురుషార్థం అంటారే రెండు జరుగుతాయి. ఇది రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ అమ్మా, ఆయిల్ పెయింటింగ్స్. వరుణ్ అనే ఆర్టిస్ట్ వేశారు. ఆయన స్పెషలైజేషన్ ఈ రవివర్మ పెయింటింగ్స్ అమ్మా. మీకు ఒరిజినల్ గా ఎలా ఉంటుందో ఆ తీరుగా అతను పెయింటింగ్ చేస్తారు. రాజా రవివర్మ గారు ఏంటంటే ఈ కళాకృతులకి ఒక అందాన్ని చేకూర్చారు. మొదలు ఏంటంటే మామూలుగా అబ్స్ట్రాక్ట్గా ఉండేవి, బ్యూటీ ఇచ్చారు, ఆర్నమెంటేషన్ ఇచ్చారు. ఆయన ఒక బొమ్మలు ఏదున్నా సరే, పెయింటింగ్ ఏదున్నా సరే అసలు ఒరిజినల్ గా ఒక మనిషిని చూసిన ఫీలింగ్ అనేది. ఇంకోటి ట్రెడిషన్ కూడా అక్కడ కనపడుతుంది మనకి, ఒక కేరళ ట్రెడిషన్ మిస్ చేయకుండా. అవునమ్మా. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. సో టోటల్ గా ఈ పెయింటింగ్ దేంతో వేస్తున్నారు? ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ లాంగ్ లాస్టింగ్. దీనికి గ్లాస్ పెట్టని అవసరం లేదు. ఇది యాజ్ ఇట్ ఈస్ మనం తుడుచుకోవచ్చు, ఏమవ్వదమ్మా. సో డస్ట్ పట్టినా మనం జస్ట్ క్లీన్ చేసుకున్నా అది నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు. కానీ మేము ఏంటంటే ఆర్టిస్ట్కి ఇచ్చిన ప్రైస్కి ఓ 5% ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని వేరైతే మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే కళ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నదని ప్రూవ్ చేయడానికే ఇది పెట్టాం మనం. అదే అంటే చాలా మంది పోస్టర్స్ కొనుక్కొని అలా పెట్టేసి తీసేస్తూ ఉంటారు. కానీ ఇది ఒకసారి మనం కొంచెం పెట్టి కొనుక్కుంటే కొంచెం ఎక్కువ రేట్ అయినా సరే మనకి లాంగ్ లాస్టింగ్, లైఫ్ లాంగ్ మనకి ఇంకొకసారి మార్చిన అవసరం లేదు. గోల్డ్ దాంతో చేసిన పెయింటింగే మనకి 42,000. అండ్ ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం వస్తుంది, అండ్ ఇంత ఆయిల్ పెయింటింగ్స్ ఇంత తక్కువ రేట్ లో వస్తున్నాయి అంటే అసలు మీరు నమ్మలేకపోవచ్చు. కానీ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే కనుక కంపల్సరీ మీకు నమ్మకం అనేది వస్తుంది. అండ్ కంపల్సరీ మీరు కొనుక్కుంటారు కూడా. అండ్ చాలా మంది పేద కళాకారులు ఎంతో ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ కృషి, దీని వెనుకున్న వాళ్ళ కృషి కనిపిస్తుంది మనకి వర్క్ లో, తెలిసిపోతూ ఉంటుంది. పెయింటింగ్ మనం చూసినట్టయితే ఒరిజినల్ గా ఒక మనిషిని చూసిన ఫీలింగ్ రావాలి. అది ఆయిల్ పెయింటింగ్ లానే వస్తుంది మనకి. సితార పట్టుకునే విధానం కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ మనకి న్యాచురల్ ఎఫెక్ట్ కానీ, కంప్లీట్ గా ఒక రియాలిటీ ఎక్స్ప్రెషన్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. అవును, ఒక ఎక్స్ప్రెషన్ అంటే అది వాయిస్తున్నప్పుడు ఎలా అయితే మనం ఫీల్ అవుతామో ఆ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ ని క్యారీ చేస్తున్నట్టు అసలు ఒరిజినాలిటీ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఈ పెయింటింగ్ కాస్ట్ ఎంత అవుతుందండి? సేమ్ అమ్మా, ఏదున్నా ఒకటే రేటే. నేను అదే చెప్పాను కదా, సైజ్ వారీగా మేము రేట్ ఫిక్స్ చేసాం కానీ ఒక్కొక్క ఆర్ట్ పీస్ మీద బేస్ చేసి చేయలేదమ్మా. ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ గ్యాలరీ విజిట్ చేయడానికి రంగనాథ్ గారు అండ్ ఫేమస్ యాక్టర్ మనతో ఉన్నారు. సో సార్ అడిగి కూడా తెలుసుకుందాం ఆర్ట్ గ్యాలరీ గురించి. ఇక్కడ విశేషం ఏంటంటే తంజావూరు ఆర్ట్ని బ్రతికిస్తున్నారు, తర్వాత దాంతోపాటు మిగతా కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు గొప్ప విషయం ఏంటంటే ఆర్ట్తో పాటు ఆర్టిస్టులు కూడా బతుకుతున్నారు. ఇక్కడ చాలామందికి జీవనోపాధి ఉంది. అటు ఆర్ట్ చచ్చిపోకుండా, ఆర్టిస్టులు వాళ్ళ నైపుణ్యాన్ని కోల్పోకుండా, ఇవన్నీ మన దేశ సంస్కృతిలోకి వస్తాయి ఆర్ట్లోకి. సో ఇండియన్ ఆర్ట్స్ అన్నవి వరల్డ్ ఫేమస్, అందరికీ తెలిసిన విషయమే. అన్నింటిలో సంగీతం, సాహిత్యం, నృత్యం, ఈ కళలు, వీటన్నిటిలో కూడా నెంబర్ 1 దేశం ఇండియానే. దాన్ని కాపాడుకోవాల్సిన అన్ని రంగాల్లో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి మెసేజ్ కూడా ఈ కళాకారుల కోసం. అవును, మరి ఇది సర్వైవల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ గ్యాలరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మెసేజ్. ఎంత 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 కోర్సులో మీరు ఎంతమందిని తయారు చేస్తున్నారండి ఆర్టిస్టులు? ఈ 8 yearsలో దగ్గర 2000 విమెన్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము. అంటే ఎంత కాలంలో ఒక ఆర్టిస్ట్ తరబితి పొందుతాడు? ఒక 3 months పడుతుందండి. 3 monthsలో ఒక ఆర్టిస్టు ఫిట్ అయిపోతాడు, పని చేసుకోగలడు ఇండిపెండెంట్. అవునండి. సో ఇన్ని సంవత్సరాల్లో మీరు 2000 చిల్లర అవునండి ఆర్టిస్ట్ ఉంటే జీవితం అంటే ఆల్బమ్లతో కూడుకున్నదే కదా, సంఘటనలన్నీ ఉండవు. ఆ సంఘటనలో ఒక ఫోటో మనసులో ఉండిపోతుంది. అలాగే ఈ సంవత్సరం మనసులో ఉండిపోయే ఫోటో ఇది, మీ గ్యాలరీ, ఈ ఫోటోలు మీరు ముఖ్యంగా. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. యూ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. సో ఫ్రెండ్స్, మనం అక్కడ చాలా ఆర్ట్ చూసాము అండ్ చాలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు తంజావూరు ఆర్ట్ గురించి. అండ్ దాని వెనుక ఎంత కృషి ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇతను వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చాడు అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి స్పెషల్గా ట్రైన్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ని ఇప్పుడు వేస్తున్నాడు కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఇందాక చూసినట్టు రాధాకృష్ణులు అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామిని
ఇచ్చాం కదండి, అది అవుట్పుట్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది. అంటే దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఒక్కటే వేయడం ఇతను పుట్టుకతో, అంటే దేవుడు ఇచ్చిన వరం అంటారు కదండి, అది సింపుల్ గా ఎగ్జాక్ట్ గా తిని చూస్తే తెలుస్తుంది. కేవలం దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ మాత్రమే తిని వేస్తూ ఉంటాడంట. ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ని తిని వేస్తున్నారు అండ్ పక్కన ఒక దేవుడి ఫోటో పెట్టి గా దీంట్లో ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో అండ్ దీంట్లో ఎంతైతే కలెక్షన్ ఉందో, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అండ్ శివుడు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదండి ఈ ఫోటోలో, గా మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ పెయింటింగ్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది గోల్డ్ మిక్స్ చేశారు, దీంట్లో స్టోన్స్ ఉన్నాయి అండ్ మనకి ఋషులు కనిపిస్తున్నారు. ఇన్ని ఒక పిక్చర్ గీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత దీన్ని అవుట్పుట్ చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారో మనం చూస్తే తెలిసిపోతుందండి. సో ఈ పెయింటింగ్ వేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 daysలో అయిపోతుంది. 3 daysలో ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్ మీరు ఇస్తున్నారు. సో అంటే ఈ వర్క్ అది మీరు ఎలా నేర్చుకున్నారు? ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈవిడ ఒక హౌస్ వైఫ్, ఇక్కడికి వచ్చి అంటే నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ తపన ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు దానికి తోడైతే ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది అనడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ అనగానే మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతుంటాయి, కానీ కళాకారులు తయారు చేసిన గ్రీటింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఎలా తయారు చేస్తున్నారో, దీని కాస్ట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో इसके बारे में बताइए, ग्रीटिंग्स कार्ड के हाँ, ये ग्रीटिंग कार्ड जो है हैंडमेड पेपर शीट से लिया हुआ है। हैंडमेड पेपर शीट्स भी यहाँ तैयार होती है और उसके ऊपर जो ये ग्रीटिंग कार्ड है इसका कटिंग कर करके चिपकाया हुआ है बेस. సో ఫ్రెండ్స్, ఈ గ్రీటింగ్ కార్డ్ చూస్తున్నట్టయితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఎలా తయారు చేస్తున్నారో అసలు దీని కాస్ట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో इसके बारे में बताइए. ओके, हाँ, ये जो ग्रीटिंग कार्ड है ये हैंडमेड पेपर शीट से बनाई गई है। हैंडमेड पेपर शीट्स भी हमारे यहाँ पे बनती हैं। ये कॉटन बेस है और इसके ऊपर जो डेकोरेशन किया हुआ है, इस डेकोरेशन को ड्राई लीफ लेके आप सुखा के उसको ड्राई करके इस पर स्टिक किया हुआ और तरह तरह के आप कर सकते हैं। जैसे ये आपको पीपल का पत्ता पता होगा, पीपल के पत्ते को आप एक पानी के अंदर 15 दिन रखने के बाद वो इसका ऊपर का ग्रीननेस निकल जाता है, नीचे से नेट होता है, नेट के ऊपर ये चिपकाकर पेंटिंग की गई है। ये काफ़ी बारीकी से की गई है और इनकी कॉस्ट लगभग 20 रुपीज़ पड़ती है। అండ్ మనకి ఏంటైతే అంటే మనకి చాలా ఇళ్లలో చెట్లు చాలా ఉంటాయి కదండి, ఆ చెట్లని అంటే దాని ఆకులు తీసుకొచ్చి అది ఎండిపోయిన తర్వాత ఈ బ్యూటిఫుల్ డిజైన్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. దీని మీద ఎలాంటి పెయింటింగ్ లేకుండా న్యాచురల్ గా తయారు చేశారు అండ్ దీంట్లో మనకి పెయింటింగ్ కనిపిస్తుంది. ఇది ఒక 15 days వాటర్లో నానబెట్టి ఆ పైన గ్రీన్ లేయర్ అనేది పోయిన తర్వాత దాని తర్వాత దీని మీద పేస్ట్ చేసి దీని మీద పెయింటింగ్ వేయడం జరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి కేవలం 20 రూపీస్ అండి. ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ కొనడం వల్ల మనకేంటంటే మన కళాకారులను మనం ఎంకరేజ్ చేసినట్టు అండ్ ఆల్సో ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లోనూ దూరి మరీ చెప్పడం అనేటువంటిది నా కర్తవ్యంగా భావించి నేను పబ్లిసిటీ ఇస్తున్నానండి. ముఖ్యంగా ఈ విషయంలో ఎంతో చొరవ చేసుకుని కళల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని గుర్తు చేసుకుని ఎన్జిఆర్ సంస్థ వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి నిజంగా నేను గర్వపడుతున్నాను. నిజంగా వాళ్ళ కళాభ హృదయానికి నేను మరొక్కసారి వందనాలు చెప్తున్నానండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ఎన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ దొరుకుతున్నాయి అండ్ దీని వెనుక ఎంత కృషి ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అండ్ బయట గ్యాలరీస్కి ఇక్కడికి తేడా ఏంటో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవాళ షాపింగ్ కార్ట్లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ని అందించామని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జిఆర్. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్. Style.